ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు అగ్ని ఉపాసకులు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనిషి ఎంత ఎదుగుతున్నా, ఎంత సంపాదిస్తున్నా, ఈవెన్ లక్షల్లో సంపాదన ఉన్నప్పటికీ అప్పుల బాధలు మాత్రం తొలగట్లేదు. నిజంగా ప్రతిరోజు వచ్చే విపరీతమైన మెసేజెస్ లో అప్పుల బాధలు ఉన్నాయి, ఇవి తొలగాలంటే ఏం చేయాలమ్మా? ప్లీజ్ దయచేసి గురువు గారితో మాట్లాడించు. గురువు గారితో ఈ విషయం గురించి అడుగు. అంటే దీనికి మళ్ళీ ఎన్ని రెమెడీలు చెప్పినా ఇంకొక రెమెడీ కావాలనేది కూడా అడుగుతున్నారు. అయితే ఓవరాల్ గా నిజంగా ఎలాంటి వాళ్ళకైనా ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఉండేటటువంటి రెమెడీలు ఏముంటాయి గురువు గారు? అందరూ జాగ్రత్తగా వినండి. మీ ఇష్టం, మీరు ఏది కావాలో కామెంట్ చేసుకోండి, నో ప్రాబ్లం. జాగ్రత్తగా విని ఆచరించండి, ఖచ్చితంగా మీరు ఫలితాన్ని చూస్తారు. ఒక గ్లాసు నీళ్ళు, ఆ నీళ్ళల్లో ఒక 50 గ్రాములు ఉప్పు వేసి, ఒక 50 గ్రాముల నిమ్మప్పు, రాగి గ్లాస్ అండి, రాగి గ్లాసులో ఒక 50 గ్రాముల నీళ్లు తీసుకొని ఒక 50 గ్రాములు ఉప్పు, 50 గ్రాముల నిమ్మప్పు బాగా అది కరిగిపోయేంత వరకు తిప్పి చక్కగా మనకు పౌర్ణమి నాడు చంద్రుడు ఉంటాడు కదండి, ఆ పౌర్ణమి నాడు చంద్రుడు చక్కగా ఆ గ్లాసు పెట్టుకుంటే ఆ చంద్రబింబం నీళ్ళలో పడేటట్టుగా పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉండి గడగడగడ తాగేసేయమని చెప్పండి. అప్పుడేమవుతుందండి, తాగేస్తే ఆ రోజు మర్నాడు సాయంత్రం వరకు కూడా వాంతులు, మోషన్స్ అవన్నీ ఇక్కడ పట్టుకున్న పిచ్చ, వెర్రి, తలతెక్కల వేషాలు ఉంటాయి, అన్నీ పోతాయి. అవి పోయినప్పుడు మనం కష్టపడితేనే మనం బాగుపడతామని ఆలోచన వస్తుంది ముందు. అయ్యో గురుగారు, అంటే దీపాలు పెడితే అప్పులు తీరిపోతాయి, అది పెడితే అప్పుడు కొన్నిట్లకి కొన్ని ప్రత్యేకమైన విధానంలో మాత్రమే చెప్పబడి ఉన్నాయండి. లోపల మనకు ఈ దీపం పెట్టేస్తే ఇది పోతుంది అని వీడియోస్ వస్తాయి, పెట్టేస్తాం. ఎక్కడికి పోతాయి? అక్కడే ఉంటాయి. నిత్య నైమిత్తిక విధానాల్లో కార్తవీర్యార్జునుడికి, దుర్గాదేవికి, నవరాత్రికి సంబంధించిన కూష్మాండ దేవికి అలా మాత్రమే ప్రత్యేక నైమిత్తికంలో చెప్పబడి ఉన్నాయి. ఇక నిత్యము మనకు అప్పులు చేస్తున్నట్టు, అప్పులు ఎందుకు చేస్తున్నా? ఒళ్ళు కొవ్వెక్కి చేసావు. మన సంపాదన ఎంత, మనకు వచ్చేది ఎంత, మన ఖర్చు ఎంత అవన్నీ చూసుకోకుండా ఎవరినో చూసి, పూరిని చూసిన అక్క వాత పెట్టుకుందని చెప్పి ఎవరినో చూసి నువ్వు గొప్పగా అప్పు చేసావు. నువ్వు తీర్చినంత అప్పు చేసి దీనికి పరిహారాలు చెప్పండి అంటే నువ్వు కష్టపడితే అప్పు తీరుతాయి. అంతేగాని ఇది నేను పెట్టుకుంటా, అది నేను పెట్టుకుంటా అంటే 1000 పెట్టండి, అప్పులు తీరవు. ఎందువల్ల తీరుతాయి? తీరాలంటే అప్పుడు ఉపయోగమే లేదు. తీరుతాయి ఎప్పుడు? కార్తవీర్యార్జునుడికి సంబంధించింది ఎలా చెప్పబడి ఉన్నది అది చేయండి. దుర్గామ్మ వారికి సంబంధించిన దీపం ఏం చెప్పబడి ఉన్నది అది నైమిత్తిక విధానంలో, నిత్యం కాదు. నేను ఎందుకన్నానంటే అది తాగేసేయమని చెప్పి లోపల కొన్ని రకాలుగా మనకు మెదడు కష్టపడేటువంటి తత్వాన్ని పక్కన పెట్టి చేసేసి గుళ్ళు, గోపురాలు, పూజలు, పురస్కారాలు అంటే అప్పు తీరిపోతాయి అంటాం. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడగకూడదు గురువుగారు. అయితే చాలా మంది కష్టపడతారు, చాలా కష్టపడతారు, పగలు రాత్రి కూడా కష్టపడతారు. కానీ ఇంకా కష్టాల్లోనే ఎందుకున్నారు? మరి ఎందుకు అప్పులు తీరట్లేదు? ఎందుకు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు? కష్టపడితే సంపాదన వస్తుంది, కష్టపడుతూ ఉంటే సంపాదన ఎక్కడి నుంచి వస్తుందండి? నీకంటూ ఒక నిర్దిష్టత, నువ్వు ఏం చేయగలవు అనేటువంటి నీకు ఒక ఇది ఉండాలి కదా. నేను ఈ పని చేయగలను, ఈ పనిలో నాకు ప్రావీణ్యత ఉంది, అదే నేను చేసుకుంటా అని చేయగలుగుతున్నారా? ఓకే, అంటే తెలుసుకుని అది చేయట్లేదు కదండి మనము. ఎవడేం చెప్తే అది. నిన్న మన శివరాత్రి సమయంలో ఒక ఆయన ఎవరు వచ్చారు, రియల్ ఎస్టేట్లో చాలా నష్టపోయానండి అన్నారు. మీరు ఏం చేసేవారండి అని? ఏమీ లేదు, ఊరికే ఒక సైటు వాళ్ళకి అమ్మించడం, వీళ్ళకి అమ్మించడం, అందులో వచ్చి కమిషన్ తీసుకోవడం, అలా సంపాదించాడు. ఆ తర్వాత అది రావడం మానేసింది. ఆ సంపాదించిన పోతే ఒక సైట్ కొన్నాడు, దమ్ముడికి వెళ్ళా, నేను నష్టపోయాడు. నువ్వు నష్టపోయాడు, నువ్వు కష్టపడి సంపాదించింది ఎక్కడుంది? గుణపం పెట్టావా, తొవ్వావా, దుక్కావా, దున్నావా? లేదు కదా. కష్టపడ్డము అంటే ఒకరి అవకాశం, ఒకరికి అవసరం, మధ్యలో నిన్ను నువ్వు చేసుకుంటున్నావు. కష్టపడటం అంటే ఏంటంటే అమ్మా, మనం ఏదైతే చదువుకొని మన అనువంశికంగా ఏదైతే చేసుకుంటూ వస్తున్నారో దాన్ని మనం నిలబెట్టుకోవటం. మనం ఏం చేస్తున్నాం? అనువంశికంగా వచ్చేటువంటి వదిలేస్తున్నాం.
కొత్త కొత్త వాటికి పరిగెడుతున్నాం. No. సరే మా పూర్వీకులు వ్యవసాయం చేశారండి, మేము చదువుకున్న ఉద్యోగం చేస్తున్నాం. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు బాగానే ఉంది, ఒక కంపెనీలో నీకు 50,000 ఇచ్చారు జీతం, కంపెనీ మారదాం అనుకుని ఆ ఉద్యోగం ఆగే విషయం. 6 నెలల్లో 8 నెలల్లో ఖాళీగా కొంపలో ఉన్నావుగా. ఇంకో కంపెనీకి 49,000 ఇస్తే వెళ్ళట్లేదు కదా. 51,000 ఇస్తే వెళ్తున్నావు, అదే 50,000 ఇచ్చినా వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆ కంపెనీ కన్నా నాకు హైప్ కావాలని కోరుకుంటున్నావు. 5 నెలలు ఇంట్లో ఉంటున్నావు, ఖాళీగా ఉద్యోగం అనేసి నీ కుటుంబం ఎలా గడుస్తుంది? 5 నెలలు నువ్వు తగ్గుతుందనో ఇంకోటినో వదిలేస్తాయి. 5 నెలలు అప్పు చేసుకుని బ్రతుకుతున్నావు కదా. అక్కడ నీకు 49,000 ఒక 1,000 రూపాయలు పోయిన 49,000 నీకు ఉద్యోగం వస్తుంది. 49,000 నేను చెయ్యను, నా ప్యాకేజీ అంతకన్నా హైప్ రావాలని కూర్చున్నావు. 5 నెలలు ఖాళీగా కూర్చుంది, కుటుంబం గడవాలి గడవద్దా? మళ్ళీ 5 నెలలు ఏం చేస్తున్నాడు కుటుంబం గడవడానికి? అప్పు చేస్తున్నావు. తప్పెవరిది? తప్పెవరిదండి? మరి నువ్వు నీకు ఇగోతోటి అంతకన్నా తక్కువ చేస్తే అందులోనే శాలరీ వస్తుంది, అంతకన్నా హైప్ రాదని చెప్పి 5 నెలలు 6 నెలలు కంపులో ఖాళీగా కూర్చొని అప్పు చేసావు. 6 నెలల తర్వాత నువ్వు ఖాళీగా ఎందుకున్నావు అని వస్తే నీకు సమాధానం చెప్తావు? అంతకన్నా తక్కువ శాలరీ వస్తున్నప్పుడు ఆ శాలరీ ఇంటికి సరిపోదు, అప్పు తీర్చడానికి సరిపోదు. చివరికి ఏదో కష్టపడుతున్నాను, నేను కష్టపడుతున్నప్పటికీ కూడా భగవంతుడు నా ఒక అప్పులు తీర్చేటది, నా కష్టాన్ని చూడట్లేదండి. గధా పని చేసింది ఎవరు? ఉన్నదాన్ని చెడగొట్టుకుంది ఎవరు? హైప్ కావాలని చెప్పి హైప్ రాలేదు. వచ్చిన దాంట్లో అడ్జస్ట్మెంట్ కాంది ఎవరు? అడ్జస్ట్మెంట్ కావడం కోసం అప్పు చేసింది ఎవరు? చివరికి తిప్పలు పడుతుంది ఎవరు? తిట్లు తిట్టేది ఎవరిని? ఏంటండి ఇది? ఇంత చేస్తూ నేను ఉప్పు దీపం పెడతాను, కర్పూర దీపం పెడతానంటే ఎట్లా అండి? ఈ ఉప్పు దీపాలు ఇవన్నీ కూడా దేనికి చెప్పబడి ఉన్నాయి అంటే, మీరు వ్యాపారం మొదలుపెట్టారు, అనుకోకుండా వ్యాపారం నష్టపోయారు మీరు. ఆ నష్టధనాన్ని పూరించడం కోసం కార్తీక వీర్యార్జునుడు అలాగే వ్యాపారం పెట్టారు. అది అలానే సాగుతుంది కనుక వర్ధమానం వెళ్ళట్లా, దినదిన ప్రవృద్ధి చెందట్లా. ఆ రూపాయికి రూపాయి అలానే దాన్ని చేస్తున్నామని హస్తే పైకి పెరగట్లా. ఆ పైకి వెళ్ళేందుకు గాను దుర్గా అమ్మవారికి సంబంధించి నిమ్మకాయతోటి ఎలా పెట్టాలనేటువంటి విషయం చెప్పబడి ఉంది. పైకి వెళ్తున్నప్పుడు కొంతమంది శత్రువులు మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. మన వాళ్ళే కావచ్చు, ఎవరైనా సరే వీడు ఎదుగుతున్నాడని చెప్పి. ఆ ఏడుపు మన మీదకి తగలకుండా దసరాకి సంబంధించిన ఈ యొక్క నవరాత్రుల విధానాలలో కూష్మాండ దీపం చెప్పబడి ఉంది. ఇవి తప్ప ప్రత్యేకంగా మీరు ముగ్గులు పెట్టండి, కింద విస్తరాకు వేయండి, ఒడ్లు పెట్టండి, ముగ్గులు ఉప్పు వేయండి, 5 రంగులు ముగ్గులు వేయండి, పుష్పం పెట్టండి, దాంట్లో దీపం పెట్టండి. అక్కడ శాస్త్ర ప్రమాణం లేదు కదండి. శాస్త్ర ప్రమాణం లేనటువంటివి మీరు 10,000 చేసిన పైసా ఫలితం ఉండకపోగా దోషమే వస్తుంది. అంటే ఏ శాస్త్రము మీకు చెప్పబడలా ఇది చెయ్యండి ఇది చేయండి అని. చెప్పబడిన 3 లేక 4 విధానాలు. ఉసిరి దీపం 4వది. ఈ 4 విధానాలు శాస్త్రరీత్యా మనకు చెప్పబడి ఉన్నాయి. 5వ విధానం అనేటువంటి మనకు వీటిల్లో ఈ రకరకాల దీపాలు అవన్నీ మనకు చెప్పబడలేదండి. అక్కడ చెప్పబడిన దానికి మనం ఎలా చేస్తున్నాం, దానికి ప్రమాణం కావాలి కదండి. ప్రమాణం లేని దాన్ని చేసి ఫలితం రాక దేవుణ్ణి తిరుగుతున్నాం. కాబట్టే గ్లాసుడు నీళ్లు తీసుకొని, రాగి గ్లాస్ అది కూడా తీసుకొని చక్కగా అందులో చిరుంపట్టు ఉంటుంది కదా, ఉప్పు నిమ్ముప్పు 2 వేసి బాగా తిప్పేసేసి చంద్రబింబానికి ఎదురుకునే బట్టి గడగడ తాగేస్తే ఆ వాంతులు విరోచనాలు అయ్యి లోపల ఉన్నటువంటి పిచ్చ పైత్యం ఇవి తొలగిపోతాయి. అప్పుడు మనం బాగుపడాలి అంటే మనకు వచ్చింది ఏంటి, మనం చెయ్యగలిగింది ఏంటి, మనకు చేతనైంది ఏంటి అనేటువంటి దాన్ని దృష్టి పెట్టి జీవితాన్ని ముందుకు నడుపుకోవడానికి వాళ్ళు సిద్ధపడతారమ్మా. అందుకే ధర్మబద్ధంగా శాస్త్రం మన సనాతన ధర్మం ఏం చెప్పింది. చూస్తారు ఎన్నో రకాల ఉప్పు దీపాలు. మరి కనీస మాత్రంగా 10ల సంఖ్యాధికంగానే ఫోన్లో ఏ దీపం పెట్టాలండి అని చెప్పి. ఇప్పుడు మీరు అడగడం కూడా నాకు మంచిది అనిపించింది. ఎందుకంటే ప్రతిరోజు ఈ ఫోన్స్ వస్తుంటే ప్రతి మనిషికి ఇంతసేపు మనం చెప్పలేమమ్మా. కాబట్టి ఈ వీడియో వలన ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి అర్థమవుతుంది. నైమిత్తిక విధానంలో కేవలం మనం వ్యాపారం పెట్టి నమ్మి నష్టపోతాం. ఆ నష్టం నుంచి బయటికి రావడానికి మాత్రమే కార్తవీర్యార్జున దీపం. అలానే దినదిన ప్రవృద్ధి చెందకుండా అలానే నడుస్తుంది. అది వృద్ధి చెందాలి అంటే దుర్గా అమ్మవారికి పెట్టేటువంటి దీపం నిమ్మకాయతో ఇలా పెట్టాలి. వీళ్ళ ఏడుపులు ఆ 2 రాకుండా నవరాత్రులకి 4 రకాల నవరాత్రులు ఉన్నాయి. ఆ సమయంలో కూష్మాండ దీపం అనేటువంటిది ఇలా వెలిగించవలను. అది ఇంటికి కూడా దిష్టి తగలకుండా. 4వది వచ్చినటువంటిది ప్రతి స్థిరంగా
నిలిచిపోయేటువంటి ఉసిరికాయ దీపం అనేటువంటిది లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం. ఈ 4 మినహాయిస్తే ఇంకొక దీపం అనేటువంటిది ఎక్కడా కూడా చెప్పబడలేదు అనేటువంటి విషయం జనాలకు తెలియాలి. ఈ 4టిలో ఒక కార్తవీర్యార్జునుడికి మాత్రమే ఆవ నూనెతో చేయాలి, మినహాయిస్తే అన్నీ కూడా ఆవు నెయ్యితోటే చేయాలి. అంటే ఇప్పుడు నేను వేప నూనెతో చేస్తా, వెప్ప నూనె చేస్తా అంటే అంతే, తత్సబ్రహ్మార్పణమస్తు. అది అర్థం చేసుకోగలిగితే ఈ వీటి గురించి ఇంత రకాలుగా ఆలోచించి మెదడుని ఇబ్బంది పెట్టుకోకండి. చాలా 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 చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఎస్, చూసారు కదండి. మరి తెలియక, విషయ పరిజ్ఞానం సరిగా లేక మనం అంటే చేసే చిన్న చిన్న తప్పులని అంటే చెప్పకనే ఇలా చేయకండి, చక్కగా ఇలా చేయండి, ధర్మం ఇలా చెప్పిందని ఎంతో చక్కగా వివరించారు కదా గురుగారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే గురువు గారు ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి యజ్ఞ యాగాదులు, హోమాలు, నిత్య పూజలలో మరి మీరు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొనాలి, గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం.